కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము సహాయము, హెల్ప్. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచూ ఉన్నాను. నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయం కలుగును. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 1వ వచనం. I lift up my eyes unto the hills, where shall my help come from? My help comes from the Lord, the maker of heaven and earth. Psalm 121 verse 1. సహాయకులెవరు లేరిలలో, నీవేల దూరమునున్నావు. సహాయకులెవరు లేరిలలో, నీవేల దూరమునున్నావు. దీనదయాళుడ యేసా, నీ దాసుని ప్రార్థన వినుమా. అడుగుడి మీకియ్యబడును, వెదకండి మీకు దొరకును. ప్రతివాడు అడిగి పొందుమని అభయమునిచ్చిన యేసయ్యా. ప్రతివాడు అడిగి పొందుమని అభయమునిచ్చిన యేసయ్యా. అభయమునిచ్చిన యేసయ్యా. తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకొన్నది నీవే కదా. సహాయకులెవరు లేరిలలో, నీవేల దూరమునున్నావు. సహాయకులెవరు లేరిలలో, నీవేల దూరమునున్నావు. హెల్ప్, సహాయము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు. ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితే. ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో. ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే
నా మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము. ప్రభువా నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. సహాయము. ఈ లోకంలో చాలామంది సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. హాస్పిటల్స్లో రోగులు వైద్యుల సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దాసులు యజమానుల సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దాసీలు యజమానుల సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతోమంది కష్టంలో ఉన్నవారు, ఇబ్బందుల కొలిమిలో ఉన్నటువంటి వారు, వ్యాధుల్లో ఉన్నటువంటి వారు, పేదరికంలో ఉన్నటువంటి వారు, ఆకలిలో ఉన్నటువంటి వారు, నష్టంలో ఉన్నటువంటి వారు, నిరాశలో ఉన్నటువంటి వారు, భారంలో ఉన్నటువంటి వారు, చింతలో ఉన్నవారు, మానసిక విచారాల్లో ఉన్నటువంటి వారు, వైకల్యం కలిగినటువంటి వారు, వికలాంగులు, గుడ్డివారు, కుంటివారు, ఇవన్నీ కూడా లోకంలో శ్రమను కలిగిస్తున్నాయి కదా. అదే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా, உலகத்தில் உங்களுக்கு உபத்திரவம் உண்டு, ఆనాலும் తిడంకొండంగల్ நான் ఉలగత్తిన్ జయిత్తేన్. లోకములో మీకు శ్రమ ఆయనను ఓపిక తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను. చెరసాల్లో శ్రమ ఉండదా? చెరలో ఉన్నారు ఖైదీలు, కష్టం ఉండదా? ఎంత గొప్పవారైనా జయలలిత గారే కావచ్చు, కరుణానిధి గారే కావచ్చు, జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో ప్రిజనర్స్గానే ట్రీట్ చేస్తారు కదా. ఇంట్లో వేసుకున్నట్లు పట్టు పీతాంబరాలు ప్రిజన్లో వేసుకోవడం అవుతుందా? కరుణానిధి గారు ప్రిజన్కి వెళ్ళినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు పెద్ద ఆయన. జయలలిత గారు ప్రిజన్కి వెళ్ళినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు. సామాన్యులేమి సామంతులేమి, గొప్పవారేమి పేదవారేమి, ఎవరికుండే కష్టాలు శ్రమలు వాళ్ళకున్నాయి. ఎంత చెట్టుకు అంతే గాలి కదా. ఇండియాలో ఉన్న వాళ్ళకే కష్టాలు, అమెరికాలో ఉన్న వాళ్ళకి కష్టం లేదా? అమెరికా రిచ్ నేషన్ అనుకుని చంకలు గుర్తుకుంటుంది. మనం కూడా రిచ్ నేషన్ అని అనుకుంటున్నాం. ఆ రిచ్నెస్ ఏమిటో ఆ పైన ఉన్నటువంటి అధ్యక్షులకే తెలుస్తుంది. అమెరికాలో ఎన్ని గుంటలు ఉన్నాయో, ఎన్ని పోడ్చలేనటువంటి అప్పులు ఉన్నాయో ఆ అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సౌఖ్యంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు అని చెప్పగలమా? ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారని, సంతోషంగా ఉన్నారని చెప్పగలమా? ఏ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ దేశ పరిస్థితులను బట్టి కష్టాలు ఉన్నాయి. உலகத்தில் உங்களுக்கு ఉపద్రవం ఉండు, ఆనాலும் తిడంకొండుంగల్ நான் உலகத்தின் ஜெயித்தேன். లోకం అంతా కూడా శ్రమలు ఉన్నాయి. మరణం కేవలం భారతదేశంలో ఉన్న ప్రజలకైనా మరణం అన్ని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉంది కదా, మానవులందరికీ ఉంది కదా. ఎందుకంటే మానవులందరూ కూడా ఒక్క వ్యక్తి నుంచి చేయబడ్డారు. మానవులందరూ కూడా ఒక్క వ్యక్తి నుంచి వచ్చారు. చూసారా, సిమిలారిటీస్ తెలియట్లా. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, అవే దేవునికి ఉన్నటువంటి మార్పు చేయగలిగినటువంటి అవయవాలు మొహంలో ఏమిటి అంటే కళ్ళు, 2 కళ్ళు, 1 ముక్కు, నోరు, చెవులు, తల. ఈ కొన్ని మార్పు చేయగలిగినటువంటి పారామీటర్స్తో దేవుడు ఎన్ని జిరాక్స్ కాపీలు, ఎన్ని ఫోటో కాపీస్ చేస్తా ఉన్నారు. ఎన్ని వాయిసెస్, ఎన్ని స్వరంలో వైవిధ్యం, తర్వాత ప్రవర్తనలో వైవిధ్యం, తర్వాత
పోలికలో వైవిధ్యం. నన్నడిగితే ప్రపంచంలో 7 వింతలు కాదు. ప్రపంచంలో ఉన్న వింత ఒకటే ఒక్క వింత. అదేమిటంటే మానవ సృష్టి. నేను చెప్తే ఏమని చెప్తానంటే దావీదైతే భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా వలననే నాకు సహాయం కలుగును అని చెప్తున్నాడు. నేనేం చెప్తానంటే మానవులందరినీ సృజించినటువంటి యెహోవా వలననే నాకు సహాయం కలుగును. మానవ సృష్టి ఏమన్నా సామాన్యమైనటువంటి సృష్టా? భూమి ఒకటి ఉండొచ్చుగాక, వేరొకటి కూడా ఉండొచ్చుగాక, 4 కూడా ఉండొచ్చుగాక, 5 కూడా ఉండొచ్చు, 6 కూడా ఉండొచ్చు. మానవ సృష్టి వంటి సృష్టి ఏదైనా ఉన్నదా? లేదు. ఎందుకని? దేవుడు ఒక్కడే. దేవునికి మానవునికి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. దేవుని పోలికలో సృజించబడినటువంటి మానవుడు ఒక్కడే. మానవ సృష్టి వంటి సృష్టి మరేది కూడా లేదు. భూమి ఆకాశములు సృజించినటువంటి యెహోవా వలననే నాకు సహాయం కలుగునని దావీదు చెప్తా ఉన్నాడు. నేనేం చెప్తానంటే మానవులందరినీ సృజించినటువంటి యెహోవా వలననే నాకు సహాయం కలుగును. మానవ సృష్టి అంత వైవిధ్యమైనటువంటిది, అంత మహోన్నతమైనటువంటిది. ఆకాశం మాట్లాడుతుందా? భూమి మాట్లాడుతుందా? మానవులు మాట్లాడుతున్నారే. ఆకాశం వింటుందా? భూమి వింటుందా? మానవులు వింటూ ఉన్నారే. ఎందుకని? మానవ సృష్టి అంతా విభిన్నంగా. అట్లా మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుణ్ణి గురించి ఆలోచించినప్పుడు, పూర్వకాలపు విశ్వాసులు పంచుకున్నటువంటి అనుభవాల కంటే ఎంతో వైవిధ్యమైనటువంటి గొప్ప అనుభవాలు మనం ఫ్యూచర్ జనరేషన్స్ కొరకు సిద్ధపరచగలుగుతాం. ఎన్ని శతాబ్దాలు అయిపోయినాయి బైబిల్ గ్రంథం రచించబడి. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఇంచుమించు 2025 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఆ కృత నిబంధన గ్రంథం మాత్రమే 2000 సంవత్సరాల కంటే పూర్వం. అంటే ఇంక పాత నిబంధన గ్రంథం ఎంతో పురాతనమైన గ్రంథం కదా. అవన్నీ కూడా చక్కగా భద్రపరచబడ్డాయి. జూయిష్ పీపుల్ అట్లా భద్రపరిచారు. జూయిష్ పీపుల్ ఎన్ని కష్టాలు అనుభవించారు. వాళ్ళకి ఒక హోమ్ ల్యాండ్ లేకుండా, ఒక ఉండడానికి స్థిరమైనటువంటి దేశం లేకుండా, పోల్ టు పోస్ట్ పరిగెత్తుతూ ప్రాణ భయంతో ఎన్ని కష్టాలు అనుభవించారు జూయిష్ పీపుల్. అయినప్పటికీ ఆ వాక్యాన్ని వాళ్ళు చక్కగా సమకూర్చారు కదా. ఈరోజు మనం దేవుని వాక్యం కలిగి ఉన్నాము అంటే, ఆ వాక్యాన్ని చదువుకుంటున్నాము అంటే, బైబిల్ గ్రంథం ముద్రితం అవుతుందంటే, ఆ బైబిల్ గ్రంథాన్ని రాయడానికి దేవుడు వాడుకున్నటువంటి వారు ఎవరు? యూదులు కాదా? పేతురు యూదుడు కాదా? పౌలు యూదుడు కాదా? మార్కు యూదుడు కాదా? వీళ్ళందరూ బైబిల్ గ్రంథంలో రచయితలుగా దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వారందరూ కూడా ఇజ్రాయేలీలు. మేము నిబంధన జనులం, నిరీక్షణాధనులం, ఘనుడగు యేసుని శిలువ రక్తపు సంబంధులం. మేము నిబంధన జనులం, నిరీక్షణాధనులం. యూదులు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చినటువంటి కొమ్ములు వాడంట. అట్లా ముందు నుంచి దేవునిలో ఉన్నటువంటి యూదుల కంటే మేమే గొప్పవాళ్ళం అనుకునే క్రైస్తవులు కూడా ఉన్నారు. వాళ్ళు పడిపోయినారని చెప్పి వాళ్ళ మీద క్రైస్తవులు అతిశయపడుతున్నారు. యూదులు వెలుపటనున్నారు అని చెప్పి వాళ్ళకంటే క్రైస్తవులు కొంతమంది మేము శ్రేష్ఠులము అని అనుకుంటున్నారు. మన ఔన్నత్యం, మనం ఏ రీతిగా శ్రేష్ఠులమో అది దేవునికే ఎరుక. దేవుడైతే ఏమని చెప్తున్నారంటే, పౌలైతే ఏం చెప్తున్నాడంటే, ఇజ్రాయేలీల యొక్క ఆ పడిపోయినటువంటి స్థితి లోకానికి ఎంత మేలు కలుగు చేస్తే, వారు చక్కగా లేచి నిలబడుట మానవాళికి ఇంకంత ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. అవును, ఇప్పుడు ఇజ్రాయేలీలు పడిపోయిన స్థితిలోనే ఉన్నారు. ఆ ఒలీవ చెట్టు యొక్క కొమ్మలన్నీ నరికివేయబడితే ఎట్లా ఉంటుంది ఆ చెట్టు? ఒలివ చెట్టు, మంచి ఒలివ చెట్టు యొక్క కొమ్మలన్నీ నరికివేయబడ్డాయి. ఆకులేం లేవు, మోడు వారిపోయినట్టుగా ఉన్నాయి. అట్లా ఉన్నారు యూదులు. ఎందుకని దేవుడు అట్లా చేశాడు? ఎందుకని యూదులకి యేసుక్రీస్తు ప్రభు
అంగీకృతుడు కాలేదు. యేసుక్రీస్తు ప్రభుని యూదులు ఇంకా ఎందుకు అంగీకరించలేదు అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒలివ చెట్టు కొమ్మలన్నీ నరికివేయబడ్డాయి గదా! అంటే యూదులందరూ కూడా ప్రభువుకు దూరంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుకి జీవవృక్షమైనటువంటి యేసుక్రీస్తు ప్రభులో విభిన్న భాగాలు వాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళు ప్రభువుని ఇంకా అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభుని మెస్సీయగా వాళ్ళు అంగీకరించలేదు. కొంతకాలం వాళ్ళకి ఆత్మీయ అంధత్వమో, కొంతకాలం వాళ్ళకి హృదయ కాఠిన్యమో దేవుడు అనుగ్రహించాడు. ఎందుకని అంటే కొమ్మలు నరికివేయబడినాయి కదా! ఓ మంచి ఒలివ చెట్టు యొక్క కొమ్మలు అవన్నీ కూడా అడవి ఒలివ చెట్టు కొమ్మలు అన్నీ కూడా మంచి ఒలివ చెట్టుతో అంటుకట్టబడ్డాయి. గ్రాఫ్టింగ్ అంటాం కదా! గ్రాఫ్టింగ్ అగ్రికల్చర్‌లో మంచి టెక్నిక్ అనమాట. వ్యవసాయంలో ఇట్లా అంటుకట్టబడడం అంటే గ్రాఫ్టింగ్. చాలా మంచి నిపుణత కలిగినటువంటి మంచి ఫలసాయాన్నిచ్చే ప్రక్రియ. మంచి ఫలసాయం కావాలంటే అంటుకట్టబడాలి. మంచి కొమ్మలకి, మంచి చెట్టుకి అంటుకట్టబడాలి. అట్లా ఈ వైల్డ్ ఒలివ్ ట్రీస్ అంటే జెంటైల్స్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ ఇప్పుడు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నారా లేదా? నమ్ముకుంటా ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే భూమిని, ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు అని అందరూ కూడా నమ్ముకుంటున్నారు. అప్పుడు దావీదు చెప్పిన మాట ఇప్పుడు అందరూ కూడా విశ్వసిస్తున్నారు. నేనేమంటానంటే భూమి, ఆకాశం సృజించిన దేవుడే. అంతకంటే గొప్ప కార్యం దేవుడు ఏం చేశాడంటే మానవులను సృజించారు. మానవులను ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృజించారు. మానవుల వంటి సృష్టి ఏదైనా ఉందా? దేవుని యొక్క సృష్టి అంతట్లో కూడా ఆయనకి ప్రియమైనది ఏమిటి అంటే ఆకాశమా, భూమా, మానవులు, దేవదూతల? ఆయన సృష్టిలో అనేక లైఫ్ ఫామ్స్ ఉన్నాయి కదా! మానవులు ఉన్నారు, తర్వాత జంతుజాలాలు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి. వృక్షాల్లో నైపుణ్యం సాధించినటువంటి వారు, వృక్ష శాస్త్రంలో నైపుణ్యం సాధించిన వారు బయాలజిస్ట్ అంటాం కదా! అట్లనే జంతు శాస్త్రంలో నిపుణత సంపాదించిన వారు జువాలజిస్ట్ అంటాం కదా! ఈ బాటనీ, జువాలజీ, యానిమల్ కింగ్డము, ప్లాంట్ కింగ్డమ్, తర్వాత అనేకమైనటువంటి ప్రాంతాలు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ ఉండగా సమస్తాన్ని దేవుడు ఎవరి పాదముల క్రింద పెట్టాడు? సమస్తాన్ని దేవుడు ఎవరికి లోబరిచాడు? మానవులకే కదా! అంత ఆధిక్యత మానవులకు ఉంది. కేవలం కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవే వ్యత్యాసం. అంతే కదా! వ్యత్యాసం అంటే కొంచెం చూడడానికి వేరుగా ఒక వ్యక్తి ఇంకొక మనిషికి వేరుగా కనపడాలంటే వీటిలోనే కొంత మార్పు, చేర్పు యేసుక్రీస్తు ప్రభు చేయగలరు. అట్లా ఇన్ని ఫోటో కాపీస్ ఎట్లా చేయగలుగుతున్నారు? వింత కదా! ఆశ్చర్యం కదా! బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా! ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తి కలవడం. ఇదంతా కూడా ఈ సృష్టి గురించి ఆలోచించినప్పుడు మనకి ఎంతో ఆశ్చర్యం అవుతుంది. దేవునిలో మనం ఇంకా లోతుగా ప్రార్థన చేస్తూ ఆయనతో అన్యోన్య సహవాసం కలిగినప్పుడు ఇంకా మిస్టరీస్ అన్నీ కూడా మనకి రివీల్ చేయబడతాయి అన్నమాట. ఇప్పుడు మంచి ఒలివ చెట్టు, అడవి ఒలివ చెట్టు గురించి చెప్తున్నాం కదా! అడవి ఒలివ చెట్టు అంటే కూడా జెంటైల్స్ అనమాట. అరబ్స్, తర్వాత క్రిస్టియన్స్. ఇప్పుడేమంటారు కొంతమంది నీచులు ఇట్లా జూయిష్, అరబ్స్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అని మాట్లాడుతుంటే టాక్సిక్ పీపుల్ అంటారు. టాక్సిక్ టాక్ కాదు ఇది. కూషు దేశస్తుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? కూషు దేశస్తులే అంటారు. ఇండియన్స్ని ఇండియన్సే అనే కదా అంటారు. ఇందులో కుల మతాలు విభేదాలు కలుగజేస్తున్నారా పాస్టర్స్? నీచులారా, భ్రష్టులారా, అంధులారా. నీ హృదయం టాక్సిక్గా ఉంది కనుక నీకు అందరూ కూడా టాక్సిక్గా కనపడతారు. భ్రష్టుడా, నీచుడా, పాతాళమే నీ అంతం, నాశనమే నీ అంతం. నీ హృదయ స్థితి దేవుని దగ్గర సరిలేదు కనుక ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు. నువ్వు శాపగ్రస్తుడు. జాగ్రత్త. ఇవి టాక్సిక్ మాటలు కాదు, దేవుని మాటలు. వెలుగు చీకటి, చీకటి వెలుగని మార్చడం. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి తెగుళ్ళన్నీ నీకు సంభవిస్తాయి. జాగ్రత్త. పులి పులే, సింహం సింహమే, మేక మేకే, గొర్రె గొర్రె. గొల్లవాడికి తెలుసు ఏది గొర్రె ఏది మేకో. దేవుడికి తెలుసు నీ హృదయ స్థితి ఏమిటో. నీచుడా, భ్రష్టుడా. మేలు పొందుకుని కీడు చేస్తావా? నువ్వే కొలత ఇతరులకు కొలుస్తావు, అదే కొలతతో నీకు నువ్వు కొలవబడుతుంది. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి తెగుళ్ళన్నీ నీకు సంక్రమిస్తాయి. నీ అంతం గెహాజీ అంతం వల్లే ఉంటుంది. నామాన్ని బట్టి పడి వెళ్ళావు కదా, ఆ గొడ్లో బంగారం కావాలని,
ఆ నామాన్ని విడిచినటువంటి కుష్టం నీ మీద నీ ఇంటి వారి మీద తరతరములు ఉండును గాక. భ్రష్టుడా. ఏది టాక్సిక్? నీ హృదయము టాక్సిక్ అయిపోయింది. అందుకని నీకు మిగతాదంతా టాక్సిక్‌గా ఉంది. ముందుకు సాగుదాం. నన్నే అన్నారు. పాస్టర్ గారు నన్నే అన్నారు. నిన్నే. నీకు దిద్దుబాటు అసహ్యం గదా! పాతాళంలోకి పోయే కంటే దిద్దుకొని పరలోకంకి వెళ్ళటం మేలు గదా! హెల్ప్, సహాయము. ఇప్పుడు ఒలివ చెట్టు 2 రకాల ఒలివ చెట్లు చూస్తున్నాం గదా! అడవి ఒలివ చెట్లు కొమ్మలన్నీ కూడా చక్కగా ఈ మంచి ఒలివ చెట్టుతో అంటుకట్టబడడానికి చోటు కావాలి గదా! అందుకని సహజమైనటువంటి ఆ మంచి ఒలివ చెట్టు యొక్క కొమ్మలన్నీ నరికివేయబడ్డాయి. యూదులు, నిబంధన జనులు, దేవదూతల ఆహారం తిన్నటువంటి వారు, యాకోబు సంతతి, వాగ్దానం వల్ల పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు, యాకోబు యొక్క కుమారులు 12 గోత్రకర్తలు ఇజ్రాయేలీలు, వాళ్ళందరూ నరికివేయబడ్డారు. అంటే చక్కగా ఆ కొమ్మలన్నీ కూడా దేవుని చేత వేరు చేయబడ్డాయి. దూరంగా ఉన్నారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి. వారు పడిపోయినటువంటి స్థితే మానవులకి ఎంత ఐశ్వర్యదాయకమైతే, అంటే ఏంటంటే ఆ కొమ్మలన్నీ తీసివేయబడటం బట్టి అక్కడ స్థలం ఏర్పడింది మనం అంటుకట్టబడ్డానికి. అన్యులు, హిందువులే కానీ, ముస్లిమ్సే కానీ, క్రిస్టియన్సే కానీ చక్కగా యేసుక్రీస్తు ప్రభుతో అంటుకట్టబడుతున్నారు. ఇప్పుడు రివైవల్ మీటింగ్స్ ఎక్కడ జరిగినా ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని చెప్పి, ఆయనే భూమి ఆకాశాన్ని సృజించినాడని, ఆయనే సజీవుడని, ఆయనే పరిశుద్ధుడని, ఆయనలో స్వస్థత ఉన్నదని, ఆయనలో నిత్య జీవం ఉన్నదని, ఆయనే మార్గం సత్యం జీవమని ఎంతమంది అంగీకరించి రక్షణ పొందుతున్నారు, ఎంత శాంతి పొందుతున్నారు, ఎంత సమాధానం పొందుతున్నారు. కొంతమందికి నిద్రే పట్టదు. ఓవర్ డోసు నిద్ర మాత్రలు తీసుకొని పండుకోనాలి. శాంతి ఉండదు, సమాధానం ఉండదు, మనసులో నెమ్మది ఉండదు. కలవరం కలవరం కలవరం, అశాంతి అశాంతి అశాంతి, భయం భయం, ఆందోళన. ఎప్పుడు ఇతరుల గురించి చెడ్డ ఆలోచనలే, ఇతరుల సంభాషణలో తప్పులు పట్టడమే, ఇతరులకి ఎట్లా హాని చేద్దామా, ఎట్లా కీడు చేద్దామా, ఎట్లా అపాయం కలుగు చేద్దామా, ఎట్లా కుటుంబాలు విచ్ఛిన్నం చేద్దామా, ఇదే. ఏ కొలత ఇతరులకు కొలుస్తావు, అదే నీ కొలత, అదే కొలత నీకును కొలబడుతుంది. దేవునికి మరుగైనటువంటిది ఏమి కూడా లేదు. ఆయన యొక్క వాక్యం హృదయం యొక్క అంతరంగంలోనికి చొచ్చి, ఎముకల్లోనికి, మూలుగులోనికి చొచ్చి, మనుష్యుల యొక్క ఆలోచనలను పరిశోధిస్తోంది. దేవుని వాక్యానికి మరుగైనటువంటి ఆలోచన కానీ, ఊహ కానీ, తలంపు కానీ లేదు. ఇప్పుడు ఏ టెక్నిక్ కూడా మనుషుల యొక్క అంతరంగంలోని ఆలోచనలు కనిపెట్టలేదు. ఇప్పుడు బ్రెయిన్ మ్యాపింగ్ టెక్నిక్స్ వస్తే ఇక్కడ నేరుగా చూస్తే బ్రెయిన్ సెంటర్ ఉంది, ఐఐటి మద్రాస్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్. బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ద్వారా ఇప్పుడు నిద్రలో సబ్కాన్షియస్లో ఉన్నటువంటి వాళ్ళ మైండ్లో జరుగుతున్నటువంటి ఆ కళలు కూడా చక్కగా ట్రాక్ చేయొచ్చు, ట్రేస్ చేయొచ్చు. అంతగా సైన్స్ అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఒలివ చెట్టు అంటే అడవి ఒలివ చెట్టు కొమ్మలైనటువంటి వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుతో అంటుకట్టబడ్డారు. ఒకానొక కాలము రాబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ నరికివేయబడినటువంటి కొమ్మలను కూడా ఈ మంచి ఒలివ చెట్టుతో అంటుకట్టబడతాయి. అది ఇంకా ప్రపంచానికి ఆశీర్వాదకరం అనమాట. యూదుల యొక్క పడిపోయినటువంటి స్థితే ఇంత ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ యేసుక్రీస్తు ప్రభుకు దగ్గరికి వచ్చి పరలోక సంబంధమైనటువంటి, నిత్య జీవ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ పొందుకొనుటకు దోహదపడితే, వాళ్ళు చక్కగా లేచి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఇంకా మానవాళికి ఎంత వైభవం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి, విమోచకుడు ఈ లోకానికి వచ్చి ఏర్పరచబడినటువంటి వారందరినీ కూడా పరలోకంలో తీసుకుని వెళ్తారు, నిత్య జీవంలో ఉంటారు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి ఆ దేవునితో పరలోకంలో యుగయుగాలు తరతరాలు జీవిస్తారు. సహాయం. ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి సహాయాల కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుని చేత, దేవుని వల్ల సహాయం పొందుకున్నటువంటి క్రైస్తవులు అనబడినటువంటి వారు నిశ్చయంగా సహాయం చేయవలసినటువంటి వారే ఉన్నారు. అందుకే ఫాదర్స్ అంటారు. ఫాదర్ అని కూడా అనడం చాలామంది భారతీయులకు రాదు. పాదరి అంటారు. అంత లిటరసీలో పోరుగా ఉన్నటువంటి బిడ్డలు కూడా పురాతన కాలములకు సంబంధించినటువంటి ఫాదర్స్ చేసినటువంటి చక్కని దాన ధర్మాలు, చక్కని
మిషనరీ వర్క్స్. జ్ఞాపకం పెట్టుకోండి, పాదిరి పాదిరి అంటారు. పాదిరి అంటే ఆ కాలంలో ఆ ఫాదర్స్ చేసినటువంటి దాన ధర్మాలు, మేలులు ఇంతింత. ఎన్ని స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు పాద్రీలు. అట్లా విద్య లేని పామరులు కూడా చక్కగా యేసుక్రీస్తు ప్రభు చేత అంటు కట్టబడ్డానికి ఈ పాద్రీలు దోహదపడ్డారు. అట్లా యూదుల నుంచి మనకు వచ్చిందనమాట, సంక్రమించింది ఈ వాక్యం. అందువల్ల యూదులు మనం ద్వేషిస్తే ఎట్లా? చెట్టు మంచిదైతే దాని ఫలం కూడా మంచిదవుతుంది. చెట్టు చెడ్డదైతే ఫలం చెడ్డదవుతుంది. చెడ్డ చెట్టు మంచి ఫలాలు ఎట్లా ఇస్తుంది? మంచి ఫలాలు కదా ఈ వాక్యం. ఈ వాక్యాన్ని మనకి ఇచ్చింది యూదులు కదా. అందుకని వాళ్ళ దుర్దశలో పడిపోయినటువంటి స్థితిలో, కష్టంలో ఉన్నటువంటి వారి కొరకు మనం ప్రార్థించబద్దులమై ఉన్నాం. యెరూషలేము క్షేమమే మీ క్షేమం. ఇరాన్ అయినా, ఇరాక్ అయినా, మిడిల్ ఈస్ట్ అయినా, ఇండియా అయినా క్షేమంగా ఉండాలంటే ఇజ్రాయెల్ క్షేమంగా ఉండాలి, యెరూషలేము క్షేమంగా ఉండాలి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి వాక్యం చెప్తాను. దావీదు ఏం చెప్తా ఉన్నాడు? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయం కలిగింది. ఎన్ని యుద్ధాలు దావీదు చూశాడు. 40 సంవత్సరాల పరిపాలనలో అనేకమైనటువంటి యుద్ధాలు చూశాడని. సొంత వాళ్ళే, బయట వాళ్ళు కూడా కాదు, సొంత వాళ్ళే ఆయన్ని సింహాసనం నుంచి తొలగించాలని, ఆయన రాజ్యాన్ని ఆక్రమించాలని అబ్షాలోము సొంత కుమారుడు దండెత్తి తిరుగుబాటు చేసి, ద్రోహం చేసి, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, ఏం జరిగింది? సొంత అల్లుడే. సొంత వాళ్ళు చేస్తే ఇంకా నొప్పి ఎక్కువగా ఉంటుంది కదా. అది రామారావు గారికి ఇంకా బాధ అయిపోయింది. ఇంత నమ్మనే ఎక్కడో స్టూడెంట్ యూనియన్లో నాయకుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా కుమార్తెనిచ్చి అల్లుడిని చేసుకున్నానే, ద్రోహం చేశాడే, ద్రోహ అయిపోయినాడే, పక్కలో బల్యమైపోయినాడే, గుండెలో గుణపం గుచ్చాడే అని బాధపడ్డారు. బాధలోనే ప్రాణం పోయింది. ఎన్టీ రామారావు గారు ఏమన్నా సామాన్యులా? ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. రాజకీయంగా కానీ, సినిమాల్లో కానీ ఎన్టీ రామారావు గారితో పనిచేసినటువంటి వాళ్ళని అడగాలి. నాకేం తెలుసు ఎన్టీ రామారావు గారి గురించి? వినదే కదా. ఆయనతో కలిసి నేను పనిచేశానా? ఆయన ఎన్టీ రామారావు గారు ఎంతో బాధపడ్డారు. ఎవరిని గురించి? నాయుడు గారి గురించే. మీరు ఏ కొలతో ఇతరులను కొలుస్తారో అదే కొలతో మీకును కొలబడుతుంది. నువ్వు మీ మామగారికి కీడు చేస్తే, ద్రోహం చేస్తే, నీ అల్లుడు నీకు ద్రోహం చేయడా? మీరు ఏ కొలతో ఇతరులు కొలుస్తారో అదే కొలతో నీకు నువ్వు కొలబడు. సహాయము. దావీదు ఇక్కడ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు? అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు, అబ్షాలోము ఆ సింహాసనాన్ని తీసేసుకున్నప్పుడు దావీదు దేవుని తట్టు చూశాడు. ఏం జరిగింది? కీడు చేయాలనుకున్నట్టు అబ్షాలోమే చచ్చాడు కదా. అర్ధాంతరపు చావు చచ్చాడు కదా అడవిలో. ఎవరు టాక్సిక్? అబ్షాలోం టాక్సికా? దేవుడు టాక్సికా? దావీదు టాక్సికా? ఎవరు టాక్సిక్? అబ్షాలోం తలంపులే చెడిపోయాయి. తండ్రి సింహాసనాన్ని ఆశించాడు. ఏం జరిగింది? అడవిలో చచ్చాడు, దిక్కుమాలిన చావు. మీరే కొలతో ఇతరులకు కొలుస్తారు అదే కొలతో మీకును కొలవబడి జాగ్రత్త. దావీదుకి సహాయం వచ్చిందా రాలేదా? భూమి ఆకాశములు గతించినను నా వాక్యాన్నడను గతించదు, నిన్నెన్నడూ విడువను ఎడబాయను. దేవుని యందు విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యం కలిగి ఉంటారు. ఏ కీడు రాదు వాళ్ళకి. ఓ పాస్టర్ గారు ఇట్లా చెప్తారనమాట. పాస్టర్ గారు అంటే మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని ఇద్దరిని సమాధి చేయాలి కదా, చేస్తే తప్పదు కదా, పిండం పెట్టాలి కదా. అట్లా మంచి వాళ్ళని సమాధి చేస్తున్నారు, చెడ్డ వాళ్ళని కూడా సమాధి చేస్తున్నారు. చచ్చాక జరిగే విషయం చెప్తున్నాను. ఇప్పుడు బ్రతికుండగానే సమాధి చేస్తున్నారులేండి, అది వేరే విషయం. పాస్టర్ గారు ఏమని చెప్తున్నారంటే, నేను విశ్వాసులు మృతి పొందుట చూశాను, అవిశ్వాసులు కూడా మృతి పొందుట చూశాను. కానీ చాలా వ్యత్యాసం ఏమిటంటే, దేవుణ్ణి
అంగీకరించక దేవుని యందు విశ్వాసం లేక చనిపోతున్నటువంటి వాళ్ళు నెమ్మది లేకుండా ఎంతో కలవరంతో, భయంతో, వేదంతో ఎక్కడికి వెళుతున్నామో గురి లేకుండా చనిపోతూ ఉన్నారు. ఆ మరణ సమయంలో వారి యొక్క వేదన బహు బాధకరమైంది. నిరీక్షణ లేనటువంటి మరణం, నెమ్మది లేనటువంటి స్థితి, కలవరం, అశాంతి, అసమాధానం, భయం, మరణ భయం. అదే రీతిగా విశ్వాసి కూడా మరణించడం నేను చూసినప్పుడు, ఒక విశ్వాసి మరణించేటప్పుడు నెమ్మది కలిగి, సమాధానం కలిగి, సంతోషం కలిగి నేను నా ప్రభు దగ్గరికి నిత్య జీవంలోనికి, ఆ వెలుగులోనికి యుగయుగాలు సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని ఆ సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. ఆ సువర్ణ వీధిలో ఉన్నటువంటి, బంగారు వీధిలో ఉన్నటువంటి ఆ పరలోకానికి నేను వెళుతున్నాను అన్నటువంటి నిరీక్షణ కలిగి విశ్వాసులు మరణం అంటే ఏమాత్రం భయం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే మరణిస్తే వాళ్ళు పరలోకంలో దేవుని సన్నిధిలో యుగయుగాలు తరతరాలు జీవిస్తారు. దేవుని తోటలో వాళ్ళు ఉంటారు అన్నటువంటి నిశ్చయతతో మరణిస్తున్నారు కాబట్టి పాస్టర్ గారు చక్కగా సాక్ష్యం చెప్తున్నారు. దేవుని యందు విశ్వాసం లేనటువంటి వారు, అంటే దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభుని నమ్మనటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు రక్తముల వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి శుద్ధీకరణ పొందనటువంటి వారు నిరీక్షణ లేనటువంటి వారికి ఉంటారు. ఎటర్నల్ సెక్యూరిటీ వాళ్ళకు ఉండదు. పరలోకంలో నేను నిశ్చయంగా ఉంటాను, నా ఆత్మ రక్షించబడింది, నా ఆత్మ పాతాళంలో విడవబడదు, నా ఆత్మ పాతాళంలో కూలిపోదు, నివాసం లేకుండా అన్నటువంటి నమ్మిక, నిశ్చయత వారికి ఉండదు. దేవుని సహాయం నాకు నిశ్చయంగా ఉంటుంది. నా శరీరంలో నుంచి ఆత్మ వేరైనప్పుడు ఆయన దేవదూతలను పంపించి నా ఆత్మను ప్రభు పరలోకానికి తీసుకుని వెళతారు అన్నటువంటి నమ్మిక అవిశ్వాసులకు, దేవుని వాక్యానుసారం జీవించినటువంటి వారికి ఉండదు. ఒక నిజమైనటువంటి విశ్వాసం యొక్క జీవితం ఆ మరణ దినం నుంచే ప్రారంభమవుతుంది. ఎప్పుడంటే అక్కడే ట్రూ లైఫ్, ఎటర్నల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. దావీదు ఎన్నో కష్టాలు గుండా వెళ్ళాడు. సొంత సైన్యాధ్యక్షుడే యోవాబు. యోవాబు వల్ల ఎంతో బాధను అనుభవించాడు దావీదు. ఎందుకని? సంధి కొరకు వచ్చినటువంటి వారిని చంపేస్తారు. మెసెంజర్స్ ఆఫ్ పీస్ని చంపేస్తాడు యోవాబు. సంధి చేసుకుందామని వచ్చినటువంటి వాళ్ళని ఎవరైనా చంపుతారా? అది రాజకీయంగా ఎంత హీనమైనటువంటి క్రియ. దావీదుతో సంధి చేసుకుందాము అని వచ్చినటువంటి ఆ మధ్యవర్తుల్ని, పొరుగు దేశపు వారిని ఈ యోవాబు ఏం చేశాడంటే చంపేశాడు. అయ్యో, శాంతి దూతలను ఎట్లా నువ్వు చంపేశావు, నువ్వు చాలా కీడు చేస్తావు అని చెప్పి దావీదు ఎంతగానో యోవాబు యొక్క క్రియలను బట్టి బాధపడతాడు. యోవాబు సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. రాజు యొక్క ఆమోదం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుని మెసెంజర్స్ ఆఫ్ పీస్ని చంపేస్తాడు అనమాట. అప్పుడు అది జ్ఞాపకం పెట్టుకుని ఆ యోవాబు చేసినటువంటి ఆ తిరుగుబాటు ఉన్నదే, దాన్ని మర్చిపోదు సొలొమోను. ఆ నెరిసినటువంటి వెంట్రుకలిగినటువంటి ఆ యోవాబును నెమ్మదిగా సమాధిలోనికి దిగనీయవద్దు. ఆ నెరిసిన వెంట్రుకలు కలిగినటువంటి ఆ యోవాబు నెమ్మదిగా సమాధిలోనికి వెళ్ళకూడదు, జాగ్రత్త. ఎక్కడ చెప్తున్నాడు ఇవన్నీ దావీదు? మరణ పడక మీద ఉన్నప్పుడు కుమారుడితో చెప్తున్నాడు, సొలొమోను ఇప్పుడు నువ్వు రాజుగా ఉన్నావు. ఇది అబ్షాలోము కాదు, తిరుగుబాటు చేసినటువంటి కుమారుడు చచ్చిపోయాడు. సొలొమోనుతో చెప్తా ఉన్నాడు అనమాట. విధేయుడైనటువంటి కుమారుడితో దావీదు చెప్తా ఉన్నాడు, ఇదిగో నా సైన్యాధ్యక్షుడిగా ఉండినాడే ఆ యోవాబు, నెరిసినటువంటి వెంట్రుకలు కలిగినటువంటి వాడు సామాన్యుడు కాదు. వాడు నాకు బహుకీడు చేస్తాడు, నా మీద ఎంతో తిరుగుబాటు చేస్తాడు. సమాధాన కాలంలో, యుద్ధకాలంలో చేసినట్లు సమాధానం కోసం వచ్చినటువంటి దూతల్ని, మెసెంజర్స్ ఆఫ్ పీస్ని వాడు హతమార్చాడు. వాడు చేసినటువంటి ఆ క్రియకు తగినటువంటి ప్రతిక్రియ నువ్వు చేయవలసిందిగా నేను నీకు చెప్తా ఉన్నాను. ఆ నెరిసినటువంటి ఆ వెంట్రుకలు కలిగినటువంటి ఆ నీచుణ్ణి సమాధికి నెమ్మదిగా పోనేవద్దు, జాగ్రత్త. ఇవన్నీ కూడా దావీదు సొలొమోనుకి చక్కగా చెప్తూ ఉన్నాడు. ఇవి నా అనుభవాలను ఆయన ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో, జీవముగల దేవుడు భూమి ఆకాశములు సృజించినటువంటి యెహోవా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, మానవులందరినీ సృజించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుని అన్నడు విడిచిపెట్టవద్దు. యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టి నువ్వు చేసుకున్నటువంటి నీ సొంత దేవుళ్ళని నువ్వు ఎంత మాత్రం కూడా ఫాలో అవ్వకూడదు. అట్లా చేసి ఎంతోమంది పాడైపోయినారు. మన చరిత్రలో, మన పితరుల జీవితంలో మనం చూసినట్లయితే బొమ్మలను పెట్టుకుని ఇవే దేవుళ్ళు అని చెప్పి పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కష్టాలు అనుభవించారు నాయన. అట్లా నువ్వు వెళ్ళొద్దు.
దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే భూమిని గాని, ఆకాశాన్ని గాని, సూర్యుడిని గాని, చంద్రుడిని గాని, ఏ వృక్ష రూపాన్ని గాని, ఏ జంతు రూపాన్ని గాని నువ్వు దేవునిగా ఆరాధించకూడదు. భూమిని, ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడైనటువంటి ఇమ్మోర్టల్ గాడ్‌ని, ఎలోహీం ఎల్ ఇజ్రాయెల్, ఎలోహీం ఎల్ ఇజ్రాయెల్, ఎలోహీం ఎల్ ఇజ్రాయెల్, అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని, మానవులందరినీ సృజించినటువంటి దేవుడిని, నన్ను సింహాసనం ఎక్కించి 40 సంవత్సరాలు నా రాజ్య పరిపాలనలో నాకు తోడైనటువంటి దేవుణ్ణి, నీకు సింహాసనాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభు నామం కలిగినటువంటి దేవుణ్ణి మర్చిపోవద్దు. అయితే ఆ యోవాబు విషయంలో జాగ్రత్తగా ఉండు. వాడు నమ్మదగినటువంటి వాడు కాడు. యుద్ధ దినంలో ఉన్నట్లు సమాధానకరమైనటువంటి సమయంలో సమాధానం చేసుకుందాం, సంధి చేసుకుందాం అని వచ్చినటువంటి ఆ దూతల్ని, శాంతి దూతల్ని చంపేశాడు వాడు. మెసెంజర్స్ ఆఫ్ పీస్ని Joab has killed the messengers of peace. Let his grey hairs not grow into hell in peace. David is counseling Solomon on his deathbed. Should we not tell our children what is good and what is bad, what we have faced, what has agonized us, who has betrayed us, who has wounded us, who has sold us for 30 silver pieces? Should we not tell? David told. That is why Solomon could take proper action on Joab, the military commander of David, who betrayed David. Help. David received help because David's heart is on God. May the audience receive help from the sovereign Lord Jesus Christ. Amen.